పూర్ణమ్మ గారు ఫోన్ చేస్తున్నారేంటి? మళ్ళీ ఏం జరిగిందో? బాబు, ఇప్పుడు నేను మీ ఇంట్లోనే ఉన్నాను. ఏదో జరిగే ఉంటుంది. చెప్పండి. సత్య, నువ్వెక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రా. ఏదైనా సీరియసా అండి? అలాంటిదే. మీరండి, వచ్చాక మాట్లాడుకుందాం. సరే, వస్తున్నాను. ఏంటి? అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళాలి. ఏంటి అంత అర్జెంట్? మన ఇంటికి అన్నపూర్ణ గారు వచ్చారంట. ఏదో మాట్లాడాలంట. వెళ్దాం పద. మీరేం నిర్ణయించుకున్నారు? ఎంత భరణం కావాలి? భరణమేంటి? నన్ను అడుగుతావే? నీ కూతుర్నే అడుగు. తను ఆల్రెడీ డిసైడ్ అయ్యి దగ్గరుండి మరీ అన్నీ జరిపించింది. భరణం లేదు, ఏమీ లేదు. అసలు వాళ్ళిద్దరికీ విడాకులే అవ్వలేదు. అవునా? అంటే ఈ విషయం నాకు తెలియదనుకుంటున్నారా? డైవర్స్ రాకపోయినా వచ్చాయని అమ్మ కూతుర్లు ఎంత నాటకం ఆడారు. ఆహా, మీ నటనకి ఆస్కార్లే ఇవ్వచ్చు. నాకు తెలిసిన విషయం మీకు తెలియకుండా నేనాడిన నాటకం ఎలా ఉంది? బావుందా? నన్నే వెర్రిదాన్ని చేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని దెబ్బకు దెబ్బ తీయాలని నేనిలా చేశాను. మీరేమైనా చేసుకోండి, విడాకులు రాలేదు. భరణం గురించి మాట్లాడేది లేదు. నోరు మూసుకుని ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోండి. లేకపోతే మీకేం కావాలో అడగండి, పారేస్తాను.